గృహయోగం ఉందా లేదా మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా ఎలా తెలుసుకోవచ్చు? సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే ఒక చిన్న ఇల్లు కానీ స్థలం కానీ గుడిసైనా ఆ స్థలంలో వేసుకోవాలన్నా, లేదంటే ఒక్క రూమైనా కట్టుకోవాలి, లేదంటే రేకుల షెడ్ అయినా వేసుకోవాలి అని ప్రతి మనిషి కళ ఉంటుందండి. ఆ కళ నెరవేరడం 1%కే సాధ్యం. 99% జరగదు. ఎందుకంటే ఆ 1% వాళ్ళే సొంతంగా ఇల్లు, స్థలం, పొలం ఇవన్నీ కూడా ఉంటుంటాయి. మిగతా 99% రెంట్కు ఉండడం, లేదంటే ఆ ఈఎంఐలు కట్టలేకపోవడం, లేదంటే ఆ ఇంట్లో ఏదో ఇబ్బంది కలిగి అమ్మేయాల్సి వచ్చేయడం, లేదా పెద్ద ప్రాబ్లమ్స్ అయిపోవడం, పెద్ద ప్రమాదాలు జరగడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి అసలు గృహయోగం ఉండాలంటే, స్థలయోగం ఉండాలంటే, అంటే పొలం కొనాలనుకుంటే పొలం కొనగలుగుతామా లేదంటే కనుక ఏ గ్రహాలు బాగుండాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నవగ్రహాల్లో శుభగ్రహాలు ఏంటో తెలుసుకుందాం. శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు. సాధారణంగా ఈ శుభగ్రహాల్లో 4 గ్రహాలు బాగుంటే తిరుగులేదండి జాతకరీత్యా. అలాగే 3 గ్రహాలు బాగున్నా కూడా 75%, అలాగే 2 గ్రహాలు బాగుంటే 50%, ఒక్క గ్రహం 4 శుభగ్రహాలు బాగుంటాయి కనుక 25% మన లైఫ్ బాగున్నట్టు. కానీ ముఖ్యంగా శుక్రుడు అంటే మళ్ళీ వాహనం కింద వస్తుంది, గృహం కింద రాదు. శుక్రుడు అంటే లగ్జరీస్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ వర్క్ ఇవన్నీ బాగుండాలంటే మళ్ళీ శుక్రుడు చాలా బాగుండాలి. ఏసీ అవన్నీ బాగా ఫిట్ చేయాలంటే మళ్ళీ శుక్రుడు బాగుండాలి. షాండలియర్ ఉండాలి, మంచి మంచి లైటింగ్ ఉండాలి, ఇవన్నీ దీవాన్ ఉండాలి, మంచి సోఫాలు ఉండాలి, అలాగే గ్లాసెస్ అన్నీ పెట్టిన కొన్ని ఇళ్ళు ఉంటాయి అవి బాగుండాలి. అంటే కొన్ని కళాఖండాలు, పెయింటింగ్స్ అవన్నీ ఉంటూ ఉంటాయి కొన్ని ఇళ్లలో. అంటే కొన్ని వస్తువులు పెడతారు, కాస్ట్లీ వస్తువులు, అవన్నీ పెట్టాలంటే మళ్ళీ శుక్రుడు చాలా బాగుండాలండి. చంద్రుడు, గురువు, మూలాన్ని అంత మెయిన్ ఏం కాదు, కానీ ముఖ్యంగా చూసుకోవాల్సిన గ్రహం మట్టుకు జ్యోతిష్ శాస్త్రరీత్యా కుజుడు, బుధుడు అండి. గృహయోగం కంపల్సరీ ఉండాలన్నా, స్థలయోగం ఉండాలన్నా, పొలం యోగం ఉండాలన్నా కూడా జాతకరీత్యా కుజుడు, బుధుడు చాలా కారకులు, చాలా ఇంపార్టెంట్ గ్రహాలు. సో జాతకరీత్యా కుజుడు స్వస్థానమైన మేషరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ, లేదంటే ఉచ్చస్థానమైన మకర రాశిలో కానీ కుజుడు ఉంటే అద్భుతమైన స్థలం, అద్భుతమైన ఇల్లు, అద్భుతమైన వాస్తు ప్రాబ్లం లేని స్థలం, ఇల్లు, లిటిగేషన్ లేని ఇల్లు, కోర్టు కేసు లేని ఇల్లు, గవర్నమెంట్ ల్యాండ్ కానిది, అలాగే కబ్జా కానిది, అలాగే అక్కడ కుజుడు చాలా బాగుంటే, కుజుడు ఉచ్చులో ఉన్న స్వస్థానమైన మేషం, వృశ్చికంలో స్వస్థానం, అలాగే మకరంలో ఉచ్చస్థానంలో ఉన్నా కూడా కుజుడు మనకి మంచి గృహం ఉంటుంది. ఆ గృహం రేటు పెరుగుతుంది, రెంట్లు ఎక్కువగా వస్తాయి, మనం ఉన్న సక్సెస్ అవుతాం, మనం ఎవరికి అద్దెకిచ్చినా కూడా వాళ్ళు కూడా బాగా సక్సెస్ అవుతారు. అలాగే నెక్స్ట్ బుధుడు. బుధగ్రహం అనేది ముఖ్యంగా మిథున రాశిలో స్వస్థానం, ఉచ్చస్థానం కన్యారాశి. కాబట్టి బుధుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఎవరికైతే ఉంటారో వాళ్ళకి మంచి స్థలం, ఇల్లు, అలాగే ముఖ్యంగా పొలం కూడా కొంటారండి. స్థలానికి కారకుడు మటుకు కుజుడు, గుర్తుపెట్టుకోండి. ఇల్లు కారకుడు కుజుడే. బుధుడు మటుకు ముఖ్యంగా పొలం ఎవరు కొనాలన్నా కూడా తప్పకుండా, లేదంటే మనకు ఒక 300-400 గజాల స్థలంలో 100 గజాలు మనం గ్రీనరీకి, చెట్ల పెంపకాన్ని పెడతాం. చెట్లు బాగా ఇష్టం ఉన్నా, చెట్లు మన ఇంట్లో పెట్టుకోవాలనుకున్నా, చెట్లు ఎక్కువగా పెట్టుకోగలిగినా కూడా ఖచ్చితంగా బుధుడు చాలా బాగున్నాడు. కాబట్టి బుధుడు చాలా బాగుంటే మిథున రాశిలో కానీ కన్యారాశిలో కానీ బుధుడు ఉంటే కనుక అది మిథునంలో స్వస్థానం, కన్యలో ఉచ్చ, కాబట్టి మంచి పొలం కొంటారు. సో వరి కానీ, అంటే కొబ్బరికాయ కానీ, అరటికాయ కానీ అవన్నీ కూడా పండించవచ్చు. కాబట్టి ఫార్మ్ హౌస్ ఉంటుంది, అలాగే చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా ముఖ్యంగా ఇదే బుధుడు లగ్నం నుంచి బుధుడు కానీ కుజుడు కానీ 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో ఉంటే కుజుడు కానీ బుధుడు కానీ బలం చాలా ఉన్నట్టు. అదే ఒకవేళ 6, 8, 12 స్థానంలో కుజుడు కానీ బుధుడు కానీ ఉన్నాడు అనుకోండి, బలం చాలా తక్కువగా ఉన్నట్టు. కుజుడు 6వ స్థానం కానీ 8వ స్థానం కానీ వ్యయ స్థానం 12వ స్థానం కానీ ఉన్నాడనుకోండి, స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనలేరు. కొన్నా అది మనం అట్టే పెట్టుకోలేము, కబ్జా అవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు, లేదంటే మనం వాస్తు ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే మనం కట్టినా కూడా ఆ రెంట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు రెంట్ పే చేయకపోవచ్చు, రెంట్ వాళ్ళు కబ్జా చేయొచ్చు, అలాగే వాళ్ళు బెదిరించవచ్చు. అలాగే బుధుడు కూడా అంతే అండి. బుధుడు 6 కానీ 8 కానీ 12 స్థానంలో ఉన్నా కూడా మనకి ఇల్లు రిలేటెడ్ ఏవైనా సరే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే పొలం కూడా మనది పోవచ్చు, పొలం కబ్జా అవ్వచ్చు, గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు,
లేదంటే కనుక లిటిగేషన్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కుజుడు కానీ బుధుడు కానీ 6వ ఇంటి కానీ 8వ ఇంటి కానీ 12వ ఇంటి కానీ అస్సలు ఉండకూడదు. అలాగే కుజుడు బుధుడు కూడా కలిసి ఎక్కడా ఉండకూడదు. కుజుడు బుధుడు కలిస్తే బుధుడు సాధారణంగా విద్య కారకుడు, అలాగే భూమి కారకుడు, పొలానికి కారకుడు, అలాగే కుజుడు ల్యాండ్ కారకుడు, అలాగే బ్రదర్స్ కారకుడు, అలాగే బుధుడు ఇందాక విద్య అనమాట. అంటే కుజుడు బుధుడు కలిస్తే ఎక్కడున్న బ్రేకేజ్, ఏ బ్రేకేజ్, ఫస్ట్ విద్య బ్రేక్స్ అంటే ఎడ్యుకేషన్ బ్రేక్స్, అలాగే ల్యాండ్ సంబంధించిన ప్లానెట్ కుజుడు అన్నాం కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ల్యాండ్ లాసెస్, అలాగే మన ల్యాండ్ కబ్జా అయిపోవడం, మన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయిపోవడం, మనకి రెంట్ ఎవరు ఇవ్వకపోవడం, మన ఇల్లు కట్టలేకపోవడం, ఇల్లు కట్టినా అదేదో మధ్యలో ఆగిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కుజుడు బుధుడు కూడా అస్సలు కలిసి ఉండకూడదండి. అదే కుజుడు బ్రదర్స్ కూడా కారకుడు కూడా. సాధారణంగా బాగున్నట్టు ఉంటారు అన్నదమ్ములు, కానీ వాళ్ళిద్దరికి అస్సలు పడదు. సో కుజుడు బుధుడు కలిసి ఉంటే అన్నదమ్ములు కూడా పడదు. అటు ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లిటిగేషన్స్, కోర్టు కేసులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి కుజుడు బుధుడు విడివిడిగా ఉండాలి. ఆ కుజుడు బుధుడు లగ్నం నుంచి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అలాగే ఉచ్చలో ఉన్నా పర్లేదు, స్వస్థానంలో ఉన్నా పర్లేదు. వాళ్ళకి మంచి గృహ యోగం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ కుజుడు బుధుడు కాకుండా దానికి గురువు కూడా తోడేయడం కూడా, గురువు కూడా స్వస్థానంలో ఉన్న ధనస్సు మీనంలో, అలాగే ఉచ్చస్థానమైన కర్కాటకంలో ఉన్న కూడా గురుబలం అంటే దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండి మంచి గృహ యోగం మీకు లభిస్తుంది. అదే గురువు కూడా 6, 8, 12లో ఉన్నాడు అనుకోండి, ఫైనాన్షియల్గా వీక్గా ఉండడం, దైవబలం లేకపోవడం, 5, 6 ఏళ్ళ నుంచి కడదాం అనుకుంటాం, ఇల్లు కట్టలేకపోవడం, ఇల్లు కొనలేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి గురువు కూడా లగ్నం నుంచి 1, 2, 3, 4, 5, 7, 9, 10, 11 స్థానాల్లో గురువు ఉంటే కనుక చాలా మంచిదండి. కాబట్టి ఓవరాల్గా మనం చెప్పేదంటే మంచి గృహయోగం, స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కావాలంటే కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండకూడదు, అలాగే బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉండకూడదు, అలాగే కుజుడు స్వస్థానమైన మేషంలో కానీ వృశ్చికంలో కానీ ఉంటే చాలా మంచి గృహాన్ని ఇస్తాడు. అలాగే మకర రాశిలో ఉచ్చ కాబట్టి ఇంకా మంచి యోగాన్ని ఇస్తాడు. అలాగే బుధుడు స్వస్థానమైన మిథున రాశి కానీ లేదంటే ఉచ్చస్థానమైన కన్యారాశిలో కనుక బుధుడు ఉంటే కనుక మంచి స్థలం, ఇల్లు, పొలం కూడా ఇస్తాడని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా మనం కుజుడు బుధుడు ఈ 2 గ్రహాల రీత్యా మనం మంచి గృహయోగం ఉందా లేదా మనం తెలుసుకోవచ్చు. సరే, గృహయోగం, స్థలయోగం, అలాగే పొలం కొనడం ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. కానీ ఏ సంవత్సరంలో మనకు ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకుందామండి. సాధారణంగా మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ చతుర్థ స్థానంలో గురువు ప్రవేశించినా, లేదంటే మన రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ గురువు భాగ్యస్థానంలో ఉన్నా కూడా తప్పకుండా మనకి గృహయోగం అనేది ఉంటుంది ఆ సంవత్సరం. ఎందుకంటే 12 సంవత్సరాలకి 2 సంవత్సరాలే లగ్నం నుంచి చతుర్థం లేదా భాగ్యం, అలాగే చంద్రుడి నుంచి మన రాశి నుంచి చతుర్థం లేదా భాగ్యంలోకి గురువు ప్రవేశిస్తాడు. కాబట్టి 12 సంవత్సరాల్లో మనకి లగ్నం నుంచి 2, రాశి నుంచి 2, 4 సంవత్సరాలు మనకి గృహం లేదా స్థలం లేదంటే పొలం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ధనుర్లగ్నం వారు కానీ ధనుర్రాశి వారు కానీ ప్రస్తుతం గురువు 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు ధనుర్రాశి వారు కానీ ధనుర్లగ్నం వారు కానీ చతుర్థ స్థానంలో గురువు ఉంటారు. చతుర్థ స్థానం అంటే కనుక గృహం, స్థలం, ఇల్లు, పొలం, స్థానం. కాబట్టి ఖచ్చితంగా ధనుర్రాశి వారు లేదంటే ధనుర్లగ్నం వారు ఏప్రిల్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు స్థలం లేదా ఇల్లుగా లేదా పొలం కానీ కొంటారు. అలాగే కర్కాటక రాశి వారు కానీ కర్కాటక లగ్నం వారు కానీ వారికి భాగ్యస్థానంలో గురువు ఉంటారు ఇప్పుడు ఏప్రిల్ 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు. కాబట్టి కర్కాటక రాశి వారు కానీ కర్కాటక లగ్నం వారికి భాగ్యస్థానంలో మనకి గురువు ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు గృహయోగం ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాబట్టి ఒకటే రూల్ గుర్తుపెట్టుకోండి, మనం గృహం ఎప్పుడు కొనగలగామంటే స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ గోచారీత్యా గురువు చతుర్థ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ సంవత్సర కాలం పాటు ఉంటాడు. కాబట్టి ఆ సంవత్సరం కాలంలో ఖచ్చితంగా మనం స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మనం గృహయోగం ఉందా లేదా, స్థల యోగం ఉందా లేదా, ఇల్లు యోగం, పొలం యోగం ఉందా లేదా తెలుసుకున్నాం. అలాగే ఏ సంవత్సరంలో మనం స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనగలమో అది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓం